8086 అనేది ఒక మైక్రో ప్రాసెసర్. ఇది జస్ట్ CPU మాత్రమే కంటైన్ చేసుకుంటది. మిగతా ర్యామ్, రోమ్, ఇన్పుట్ అవుట్పుట్స్ అన్ని ఎక్స్టర్నల్. ఇది ఫస్ట్ 16-bit మైక్రో ప్రాసెసర్ డెవలప్డ్ బై ఇంటెల్. అలాగే ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ x86 ఆర్కిటెక్చర్ విచ్ ఈస్ స్టిల్ యూజింగ్ ఇన్ మోడర్న్ CPUs టుడే. దీని ఎందుకు మనం 16-bit అంటామంటే దీని అర్థమెటిక్ లాజిక్ యూనిట్ 16-bit, దీని ఇంటర్నల్ రిజిస్టర్స్ 16 బిట్స్. ఎట్ ఏ టైం ఇది 16 బిట్స్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయగలదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది 20-bit అడ్రస్ బస్ ని కంటైన్ చేసుకుంటది. దీని వల్ల 1 MB మెమరీని ఇది యాక్సెస్ చేసుకోగలదు. అలాగే 8086 లో మెయిన్ గా 2 యూనిట్స్ ఉంటాయి, బస్ ఇంటర్ఫేస్ యూనిట్, ఎగ్జిక్యూషన్ యూనిట్. బస్ ఇంటర్ఫేస్ యూనిట్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే అడ్రసెస్ ని జనరేట్ చేయడము, ఫెచ్చింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మెమరీ. అలాగే అడ్రస్ బసెస్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. దీని దగ్గర 6 byte ఇన్స్ట్రక్షన్ క్యూ ఉంటుంది. ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఆటోమేటిక్ గా ఫెచ్డ్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ యూనిట్, ఇది ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిజిస్టర్స్ ని, ఫ్లాగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ని, ఫ్లాగ్ రిజిస్టర్స్ ని కంటైన్ చేసుకుంటుంది. 8086 కి 14 రిజిస్టర్స్ ఉంటాయి, అన్ని 16-bit. ఇవి చాలా ఇంపార్టెంట్. 8086 సెగ్మెంట్ మెమరీని యూజ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఫిజికల్ అడ్రస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుకు 8086 ఎంత ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్, రిజిస్టర్స్, మెమరీ ఆర్గనైజేషన్స్, పైప్ లైనింగ్, అడ్రసింగ్ మోడ్స్ అన్నిటికీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దాకా చూసారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇంటెల్ 8086 ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లాట్ మెమరీని యూజ్ చేసుకోకుండా సెగ్మెంట్ మెమరీని ఎందుకు యూజ్ చేసుకుందో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ దాకా చూసింటే దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి కింద కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.